గౌతమ్, కౌసల్య, అరవింద్, శరత్, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మాలినిని, మల్లిని, వసుంధని తిట్టి తిట్టిపోస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు అస్సలు కరెక్ట్‌గా లేవంటారు. అయితే వసుంధర ఎదురు చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరూ నోరు మూయిస్తారు. మీకు అసలు బుద్ధుందా, బుద్ధి లేదా అంటూ తిడతారు. ఈలోపు కౌసల్య కూడా మాలిని, నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయంతో ఇంతమంది నోళ్ళన్నీ మూతపడతాయి. అంతేకాదు మళ్ళీ గౌతమ్, అరవింద్, నీ జీవితం, వసుంధర, నేను అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక్కసారి నీ నిర్ణయం మార్చుకో అంటే అప్పుడు గౌతమ్ కూడా నీకు అసలు మనస్సాక్షి ఉందా మాలిని, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా మాలిని అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఇంక ఇంతమంది మాటలు విన్న మాలిని ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోయి గదిలో వెళ్ళిపోతుంది. ఈలోపు గౌతమ్ మైసమ్మకు ఫోన్ చేసి మాలిని బిడ్డని ఇవ్వడానికి ఒప్పుకుంటోంది అన్నట్టుగా, అంటే బిడ్డని తీసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అంటే మైసమ్మ దానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈలోపు మాలిని మళ్ళీ తన కోసం చేసిన త్యాగాలన్నిటినీ కూడా తలుచుకుని అప్పుడు ఏమనుకుంటుందంటే, లేదు నేను ఇంకా మళ్ళీని ఏడిపించదలుచుకోలేదు, ఖచ్చితంగా నేను నా బిడ్డని తీసుకోవడం ఆపేస్తాను, ఇప్పుడే కిందకి వెళ్ళి నాకు నీ బిడ్డ వద్దని నీ దగ్గరే ఉంచుకోమని చెప్తాను అంటూ చెప్పేసే లోపు తన మనస్సాక్షిగా ఇంకొక మాలిని రూపం వచ్చి, ఏంటి నిజంగానే నువ్వు బిడ్డని ఇవ్వదలుచుకోలేదా, అయితే రేపొద్దున నువ్వు జీవితాంతరం పిల్లలు లేని దానిలాగా, అమ్మని పిలిపించుకోలేని దానిలాగా ఉంటావా అంటూ రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మల్లికి పుట్టేది ఒకటే బిడ్డ, కానీ మాలినికి బిడ్డ పుట్టదని తెలిసిన తర్వాత ఏ అనాథాశ్రమం నుంచైనా తెచ్చుకోవచ్చు, వేరే ఆప్షన్స్ చాలానే ఉంటాయి, అది అర్థం చేసుకోవట్లా. ఈలోపు వసుంధర మళ్ళీనేమో, చూడు మళ్ళీ, నువ్వు మాలినికి సపోర్ట్ చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయటం లేదు అంటే, మల్లికి కూడా నిజానికి బిడ్డని ఇవ్వడానికి అంత ఇష్టమే ఉండదు. అమ్మా, కాలానికే నేను వదిలేశాను, నేను ఎవరి వైపు వెళ్ళను అని చెప్పేసి చెప్తుంది. ఈలోపు మాలిని వచ్చి మల్లి దగ్గర చేయి పట్టుకుంటే అందరూ మాలిని మనసు మార్చుకుందని, ఖచ్చితంగా బిడ్డను వద్దంటుందని అనుకుంటారు. కానీ నేను చేస్తున్నది తప్పైనా కరెక్ట్ అయినా నేను చేసేదే నేను చేస్తానని, ఖచ్చితంగా నాకు బిడ్డ కావాలి అనడంతో ఒక్కసారిగా మాలిని షాక్ అయిపోతుంది. ఏడుస్తూ ఏడుపు మొహం పెట్టేస్తుంది. గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాదు.